జానే జిగర్స్ ఎలా అనిపించింది మా భీమవరం పాల్మా పాట? ఈరోజు మా మ్యూజిక్ డైరెక్టర్ మికీ వేరే పనిలో ఉండడం వల్ల ఇక్కడ ఉండలేకపోయాడు. బట్ ఈ మ్యాజిక్ అంతా మికీదే. ఈ పాట రాస్తున్నా కానీ వాళ్ళ కాదు 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 ఒక్క నిమిషం కాదు కాదు ఒక్క నిమిషం. అబ్బాయి ఉన్నాడా ఇక్కడ? ఇక్కడ రమ్మనండి. ఇక్కడ 3 things. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీకన్నా చిన్నోడిని, ఓకేనా? ఒక నిమిషం, నేను అంత ముసలోడిని కాదు. సెకండ్ థింగ్, నువ్వు అలా హఠాత్తుగా వస్తే నేనే పెట్టించాను అనుకుంటారు వీళ్ళు. నేనే వచ్చా. నీకు నేనంటే ఇష్టం, ఓకేనా? ఇష్టం ఉంటే ఇదిగో అందరికి ఇప్పుడు తీసుకో కానీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నేను కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చాను, కానీ నేనేం మీకన్నా పెద్దవాడిని ఏం కాదు. మనం అంతా ఒకటే. నేను ఇందాకే కల్చరల్ ఫెస్ట్కి వస్తుంటే, ఈ కాలేజ్ ఫెస్ట్ వస్తుంటే, అక్కడ లాస్ట్లో మా కాలేజ్లో ఈవెంట్స్ జరిగినప్పుడు లాస్ట్లో అమ్మాయిలను అలా లైట్గా దూరం నుంచి చూసి అల్లరి చేసే బ్యాచ్ నుంచి అక్కడి నుంచి వచ్చాను నేను. మీ అందరూ సపోర్ట్ చేశారు, మీ అందరూ ప్రేమ చూపించారు కాబట్టి ఆ లాస్ట్ రో నుంచి తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెట్టారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక్క విషయం చెప్తాను భీమవరం, ఒక్కసారి ఒక ఇంపార్టెంట్ 2 things చెప్తాను. నీకు ఫోటో ఇస్తా. ఇక్కడే ఉండి ఫొటోస్ ఇస్తాం. ఐ ప్రామిస్. ఫోటో ఇవ్వకుండా మాత్రం వెళ్ళాం. ఐ ప్రామిస్. ఓకే. సో వెనకాల లవ్ యూ సో మచ్. భీమవరం పాల్మా బాగా బీచ్ పోదమా, మీద ఫాల్మా వైరల్ అవుద్ది రీల్మా. ఓకే, ఇప్పుడు ఒక 2 నిమిషాలు. జాతిరత్నాలు కానీ, ఏజెంట్ సాయి కానీ, ఇంతకు ముందు సినిమా మిస్టర్ పోలీస్ శెట్టి కానీ, మీరందరూ చూపించిన ప్రేమ అభిమానం తర్వాత ఒక 1 year ఒక మేజర్ యాక్సిడెంట్ జరగడం వల్ల 1 year నేను షూటింగ్ చేయలేకపోయాను. నా చేయి ఇరిగిపోయింది, నా బ్యాక్లో కొన్ని ఫ్రాక్చర్స్ అయ్యాయి. ఆ టైంలో మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తాను అని చాలా టెన్షన్ పడుతున్నాను. కానీ ఈరోజు మీ అందరూ ఆన్లైన్